Hello, hi everyone. So we will discuss some of the important schemes. So this was the Yukti 2.0. Yukti 2.0. So there is a Union Human Resource Development Ministry launched the word Yukti 2.0. This Yukti stands for the word Young India. So combating the COVID with knowledge and technology innovation portal. So April 11th 2020, this is the first phase launch చేయడం జరిగింది. Now recently in the June 2020, this is the second phase of the what Yukti system. So what is the Yukti system means? To encourage the young students to pursue the research related to the what COVID-19 equipments, technology, whatever the required for to combating the what COVID-19. సో ఈ కోవిడ్-19కి సంబంధించినటువంటి టెక్నాలజీస్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ ఏమైనా తయారు చేయడానికి ఎవరికైనా ఇన్నోవేషన్స్ అట్లా ఉంటే వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి కోసం. సో యంగ్ ఇండియా కంబాటింగ్ COVID-19 విత్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ అండ్ ద ఇన్నోవేషన్. సో ఐఐటీస్లో కానీ స్టార్టప్స్లో కానీ సో ఎవరైనా స్టార్ట్ చేసే స్టార్టప్స్ ఐఐటీస్లో కానీ ఎన్ఐటీస్లో కానీ ఎవరైనా కొత్త మెథడ్స్ ఉంటే వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ అనేది ఎంకరేజ్ చేయడానికి కోసం ఇది స్టార్ట్ చేసిందనమాట యుక్తి 2. సో యంగ్ ఇండియా కంబాటింగ్ COVID-19 విత్ నాలెడ్జ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అంటే ఫేజ్ 1 అనేది ఏప్రిల్లో స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ఫేజ్ 2 అనేది జూన్లో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎగ్జామ్ పర్పస్ అయితే సో యుక్తి 2 అంటే ఏంటి అనేది అదే అవసరం, అంతకుమించి అవసరం లేదు మనకి ఎగ్జామ్ పర్పస్లో. అండ్ సెకండ్ వచ్చేసి మనకి ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీ. సో ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీ అనేది సో ఈ మధ్య కాలంలో డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. సో యూఎస్ఐ విత్డ్రాయింగ్ ఇట్స్ మెంబర్షిప్ ఫ్రమ్ ద ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీ అని చెప్పడం జరిగింది. ఇమీడియట్గా చైనా అనేది మేము యూఎస్ఐ విత్డ్రా అవుతుంది కాబట్టి ఆ ప్లేస్లో మేము రావడానికి ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి చైనా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీకి సంబంధించి అసలు ఏంటిది ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీ అంటే? సో ద ట్రీటీ ఎంటర్డ్ ఇన్ టు ద ఫోర్స్ ఇన్ ద 2014. So the treaty seeks to regulation of the international trade in the what conventional arms from the what small arms to the what battle tanks, combat aircrafts and the what warships. సో ఒక కంట్రీ ఇంకా వేరే కంట్రీకి ఏమైనా సరే ఈ ఆర్మ్స్ అమ్మినప్పుడు, సో ఇలాంటి ఆయుధాలను అమ్మినప్పుడు ఇవి స్మాల్ ఆర్మ్స్ కానీ ట్యాంక్స్ కానీ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్స్ కానీ వార్షిప్స్ కానీ ఒక కంట్రీ ఇంకో కంట్రీకి సప్లై చేస్తున్నప్పుడు కానీ ఒక కంట్రీ ఇంకో కంట్రీకి అమ్మినప్పుడు కానీ ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిస్క్లోజ్ చేయాలి. అంటే రహస్యంగా ఇది అమ్మడానికి వీల్లేదు. సో ఆ ట్రీటీకి సంబంధించింది మనకి ఇక్కడ ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీ అనే పేరులోనే ఉంది. ఆర్మ్స్ ఆయుధాలను ట్రేడ్ చేస్తున్నాం. ట్రేడ్ అంటే ఏంటిది? ఎక్స్పోర్ట్స్ అండ్ వాటి ఇంపోర్ట్. ఏ కంట్రీ అయినా ఇంకో కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తే ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనేది మనకు క్లియర్గా చెప్పాలన్నమాట. సో వాట్ డస్ ఇట్ డస్? సో ఇట్ రిక్వైర్స్ ద మెంబర్ కంట్రీస్ టు కీప్ ద రికార్డ్స్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ద వెపన్స్ అండ్ టు ప్రొహిబిట్ ద వాట్ క్రాస్ బార్డర్ షిప్మెంట్స్ దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఆర్ అటాక్ ఆన్ ద వాట్ సివిలియన్స్. సో ఏవైతే మరి మానవ హక్కులకు ఉల్లంఘన చేయడానికి కానీ లేదంటే కంట్రీలో ఉన్న సివిలియన్స్ మీద అటాక్ చేయడానికి కానీ ఆ కంట్రీలో ఉన్నటువంటి దేశాలు వాడడానికి కూడా అవకాశం ఉంటాయి. ఎక్కువగా మనం సిరియా, సో ఇరాన్, ఇరాక్ ఇట్లాంటి కంట్రీస్లలో చూస్తూ ఉంటాం. కాబట్టి అందుకోసం ఏ కంట్రీకి నువ్వు ఎక్స్పోర్ట్ చేస్తున్నావు, సో ఆ కంట్రీకి ఏమేమి ఆర్మ్స్ ఎక్స్పోర్ట్ చేస్తావు అనేది మనకు క్లియర్గా ఏ కంట్రీ అయితే ఎక్స్పోర్ట్ చేస్తుందో ఆ కంట్రీ డేటా డిస్క్లోజ్ చేయాలి. So ATTs does not place the restrictions on the type or quantities of the arms may be bought, sold, processed by the state. ఎన్ని అమ్ముతున్నావు అని మాత్రమే డిస్క్లోజ్ చేయాలి తప్ప ఎంత అమ్ముతున్నావు, ఇంత లిమిట్, ఒక 10 ఎయిర్ క్రాఫ్ట్స్ అమ్మాలి, 20 ఎయిర్ క్రాఫ్ట్స్ అమ్మాలి, 30 అమ్మాలి, అట్లాంటి లిమిట్ అంటూ ఏం లేదు. ఏ దేశానికి అమ్మావు, ఏం ఎక్విప్మెంట్స్ అమ్మావు అన్న డేటా ఉంటే చాలు. ఎంత డీల్కి అమ్మావు, ఎందుకు అమ్మావు, ఏమేమి అమ్మావు, అవన్నీ డీటెయిల్స్ అనేది దీంట్లో ఉండవు. సో దీంట్లోకి ఇప్పుడు చైనా అనేది రావాలని చూస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 130 కంట్రీస్ ఉన్నాయి. దాంట్లో 104 అనే కంట్రీస్ అనేవి సైన్ చేయడం జరిగింది అనమాట. 130 కంట్రీస్ ఇంట్రెస్ట్ చూపితే 104 అనేది సైన్ చేసాయి. దాన్ని ఇండియా ఈజ్ నాట్ ఏ సైన్డ్ ద వాట్ ట్రీటీ. అయితే యూఎస్ఏ కూడా ఏం చేస్తుందంటే ఇప్పుడు మేము దీని నుంచి బయటకు రావాలని ఆలోచిస్తూ ఉంది యూఎస్ఏ కూడా. ఇప్పుడు ఆ ప్లేస్ని ఎవరు రిప్లేస్ చేయాలనుకుంటున్నారు? చైనా. ఇప్పుడు చైనా ఆబ్జెక్టివ్ ఏంటిది? యూఎస్ఏ ఎక్కడ లేకుంటే అక్కడ చైనా డామినేన్స్ చేయాలన్నదే కదా మేజర్ ఆబ్జెక్టివ్. సో కాబట్టి చైనా విల్ జాయిన్ ద యుఎన్స్ ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీ. ఇట్ ఈస్ డిజైన్డ్ టు కంట్రోల్ ద వాట్ ఫ్లో ఆఫ్ ద వెపన్స్ టు ఇంటు ద వాట్ కన్ఫ్లిక్ట్ జోన్స్. ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీ వెరీ ఇంపార్టెంట్, 2014. సో ఇండియా అనేది దానిలో మెంబర్ కాదు. నెక్స్ట్ ఆర్బీఐ విల్ సూపర్వైజ్ ద వాట్ కోఆపరేటివ్ బ్యాంక్స్. సో ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ మనకి ఏ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే అన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్ కాదు. సో ద కోఆపరేటివ్ బ్యాంక్స్ విచ్ ఆర్ అర్బన్. సో అర్బన్ ఏరియాలో ఉన్న కోఆపరేటివ్ బ్యాంక్స్ ప్లస్ మల్టీ స్టేట్, మోర్ దాన్ 1 స్టేట్లో ఉన్న కోఆపరేటివ్ బ్యాంక్స్. ఇప్పుడు కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఉందనుకోండి, తెలంగాణలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. అట్లాంటప్పుడు అది ఏమవుతుంది? మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అవుతాయి. సో గాయత్రి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటాం. అర్బన్ ఏరియాలో ఉన్నాయి కానీ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఆర్బీఐ సూపర్విజన్లోకి వస్తుందని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
రీసెంట్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయని. సో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ ద మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆల్మోస్ట్ 1540 members and have the depositors base of the 8.6 crores who have saved the 4.84 lakhs crore. సో దాదాపు ఇంతమంది కస్టమర్స్ ఉన్నారు మనకి. 8.6 crores ఆఫ్ ద కస్టమర్స్ 1540. సో కోఆపరేటివ్ ప్లస్ మల్టీ స్టేట్ అండ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఆర్బీఐ కంట్రోల్లోకి రాబోతున్నాయి. ఎందుకంటే మనకి రీసెంట్గా మనకి మహారాష్ట్రలో జరిగింది పెద్ద ఇన్సిడెంట్. సో పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ అనేది ఫ్రాడ్ జరిగింది పెద్ద మొత్తంలో. సో కస్టమర్స్ అంతా లాస్ అయ్యారు. దాన్ని పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ ఫ్రాడ్ తర్వాత సో నౌ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టేకెన్ ద డిసిజన్ దట్ ఆల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ షుడ్ కమ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ద ఆర్బీఐ. సో ఇప్పటి నుంచి ఇవి ఆర్బీఐ కంట్రోల్లోకి వస్తాయి అనమాట. అంటే ఆర్బీఐ చెక్ చేస్తుంది వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఆడిటింగ్ కానీ. సో మామూలుగా కమర్షియల్ బ్యాంక్స్కి ఏవైతే రూల్స్ అప్లికేబుల్ అవుతాయో ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా సేమ్ రూల్స్ అప్లికేబుల్ అవుతాయి అన్నమాట ఇప్పుడు. రైట్, నెక్స్ట్ వచ్చేసి వివేకానంద యోగా యూనివర్సిటీ వాయు. సో వివేకానంద యోగా యూనివర్సిటీ అనేది మనకి లాస్ ఏంజల్స్లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగిందనమాట. ద వరల్డ్స్ ఫస్ట్ యోగా యూనివర్సిటీ అవుట్ సైడ్ ద ఇండియా. సో వరల్డ్స్ ఫస్ట్ యోగా యూనివర్సిటీ ఇండియాలో కాకుండా అవుట్ సైడ్ ద ఇండియా ఎక్సెప్ట్ ఇండియా. సో వరల్డ్స్ ఫస్ట్ యోగా యూనివర్సిటీ అవుట్ సైడ్ ద ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద వే లాస్ ఏంజల్స్. సో లాస్ ఏంజల్స్లో మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది యోగా యూనివర్సిటీ. సో లాంచ్డ్ బై ద ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ద స్టేట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ చైర్పర్సన్ ఆఫ్ ద స్టాండింగ్ కమిటీ. సో అది చూద్దాం. సో దానికి చైర్మన్ ఎవరంటే ప్రస్తుతానికి ఇతను నాగేంద్ర, ఎమినెంట్ ఇండియన్ యోగా గురు హెచ్ఆర్ నాగేంద్ర. హెచ్ఆర్ నాగేంద్ర ఇస్ ద ఛాన్సలర్ ఆఫ్ ద స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థాన. రైట్, సో ఈజ్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ద వాయు. సో ఈ వాయు అంటే సో వివేకానంద యోగా యూనివర్సిటీ. సో దానికి ప్రామినెంట్ ఇండియాలో బాగా పేరు ఉన్నటువంటి మనకి యోగా గురువు ఎవరైతే హెచ్ఆర్ నాగేంద్ర ఉన్నారో, సో నరేంద్ర మోదీ యొక్క గురువు అన్నమాట ఇతనే హెచ్ఆర్ నాగేంద్ర. సో హెచ్ఆర్ నాగేంద్ర ఈజ్ అపాయింటెడ్ అయితే చైర్మన్ ఇన్ ద సెన్స్ వైస్ ఛాన్సలర్ టైప్లో. సో చైర్మన్ ఆఫ్ ద వివేకానంద యోగా యూనివర్సిటీ ఇక్కడ లాస్ ఏంజల్స్లో. సో దానికి చైర్మన్ ఎవరు మనకి హెచ్ఆర్ నాగేంద్ర. సో ఆల్రెడీ హెచ్ఆర్ నాగేంద్ర దీనికి ఆల్రెడీ చైర్మన్గా ఉన్నాడు ఎప్పటి నుంచో దేనికి. సో దీనికి ఛాన్సలర్ ఆఫ్ ద స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థాన్ అనేది న్యూయార్క్లో ఉంది. దీనికి చైర్మన్ ఆల్రెడీ తను. సో ఇప్పుడు యోగా యూనివర్సిటీని కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది ఇక్కడ లాస్ ఏంజల్స్లో. సో ఈ బ్లడ్ సర్వీసెస్ మొబైల్ యాప్. సో ఈ బ్లడ్ సర్వీసెస్ మొబైల్ యాప్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేయడం జరిగింది ఇన్ అసోసియేషన్ విత్ ద రెడ్ క్రాస్ సొసైటీ. ఈ బ్లడ్ సర్వీసెస్ ఎలక్ట్రానిక్ బ్లడ్ సర్వీసెస్ ఈ బ్లడ్ సర్వీసెస్ మొబైల్ యాప్ డెవలప్డ్ బై ద ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ. ద హెల్త్ మినిస్టర్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ వీళ్ళు లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఈ రక్తకోష్. సో దట్ ఈస్ అప్లికేషన్ ఈజ్ డెవలప్డ్ బై ద ఈ రక్తకోష్ టీమ్ సెంటర్ ఫర్ డెవలపింగ్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. సో వీళ్ళు డెవలప్మెంట్ చేశారు 2015లో లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ యాప్లో 4 యూనిట్స్ ఆఫ్ ద బ్లడ్ ఈస్ మనకు బ్లడ్ కావాలంటే 4 యూనిట్స్ ఆఫ్ ద బ్లడ్ను రిక్వెస్ట్ చేయొచ్చు. రిక్వెస్ట్ చేసిన తర్వాత 12 అవర్స్ లోపల మనం కలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో చాలామందికి బ్లడ్ అనేది సో అవైలబిలిటీలో ఉందో లేదో మనకు తెలియదు. మనం అప్పుడప్పుడు చూస్తుంటాం వాట్సాప్లో అక్కడ ఇక్కడ మెసేజ్లని సర్క్యులేట్ చేస్తుంటారు బ్లడ్ కావాలి అది ఇదని. సో ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. డైరెక్ట్గా మనం రెడ్ క్రాస్ సొసైటీ, ఎందుకంటే రెడ్ క్రాస్ సొసైటీ కూడా బ్లడ్ శాంపుల్స్ను ప్రొవైడ్ చేస్తుంది. సో కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెడ్ క్రాస్ సొసైటీ ఇద్దరి దగ్గర ఉన్న డాటాని కలిపి సో ఈ బ్లడ్ సర్వీసెస్ అనే ఒక మొబైల్ అప్లికేషన్ని లాంచ్ చేశారు. దాంట్లో నీ మొబైల్ నెంబరు నీ డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసిన తర్వాత సో ఇక్కడ ఆటోమేటిక్గా నీ మొబైల్ నెంబరు సో ఇదంతా ఎంట్రీ చేసిన తర్వాత నీకు సో ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాత బ్లడ్ గ్రూప్ అవన్నీ ఎంట్రీ చేసిన తర్వాత ఎంత అవైలబిలిటీ ఉంది సో ఆ 12 అవర్స్ లోపల నువ్వు కలెక్ట్ చేసుకోవడానికి కూడా నీకు అవకాశం ఉంటుంది. ఒకవేళ దాంట్లో అవైలబిలిటీ ఉంటే చూపిస్తుంది నీకు. సో ప్లేస్ అండ్ లొకేషన్ ఏ ఏరియాలో నీకు కావాలి సో ఎక్కడ అవైలబిలిటీ ఉందనేది. సో మంచి సర్వీస్ ఇది. సో ఇది ఈ బ్లడ్ సర్వీసెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కీమ్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ద అకాడమిక్ రీసెర్చ్ అండ్ ద కొలాబరేషన్ దట్ ఈస్ నోన్ యాజ్ స్పార్క్. Scheme for promotion of the academic research and the collaboration SPARK. So the research is from the IIT Madras. IIT Madras ఎవరైతే ఉన్నారో వాళ్ళు with their counterparts in the Germany. IIT Madras with Germany. So together developed the so the SPARK అనే ప్రోగ్రామ్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ స్పార్క్ అనేది దేనికంటే గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ కోసం ఏవైతే పొల్యూషన్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ లేకుండా ఉండే టెక్నాలజీ ఏవైతే ఉంటాయో ఆ టెక్నాలజీలో ఇన్నోవేషన్స్ చేయడానికి కోసం ఇది గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్. So that is a green and spark energy developing alternative technologies to produce the green hydrogen anticipation of the transition of the hydrogen based economy. అంటే గ్రీన్ ఎకానమీ పొల్యూషన్ లేకుండా ఏవైతే టెక్నాలజీస్ ఉంటాయో ఆ టెక్నాలజీలో రీసెర్చ్ చేయాలి. ఆ రీసెర్చ్ చేయడానికి కోసం ఐఐటి మద్రాస్ ప్లస్ ఇన్ కొలాబరేషన్ విత్ జర్మనీ సో దే ఆర్ స్టార్టెడ్ ద ప్రోగ్రామ్ నోన్ యాజ్ స్పార్క్ స్కీమ్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ద అకాడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్ స్పార్క్. ఎవరు? ఐఐటి మద్రాస్. దేనికోసం? గ్రీన్ టెక్నాలజీ.
నెక్స్ట్ స్కిల్స్ బిల్ట్ రీఇగ్నైట్. సో స్కిల్స్ బిల్ట్ రీఇగ్నైట్ అనేది ఇది మినిస్ట్రీ ఆఫ్ ద స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ పార్ట్నర్షిప్ ద వాట్ ఐబిఎం. సో ఐబిఎం వాళ్ళతోటి పార్ట్నర్షిప్ తోటి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఇద్దరు కలిసి లాంచ్ చేయడం జరిగింది ఫ్రీ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. సో ఎవరెవరు మినిస్ట్రీ ఆఫ్ ద స్కిల్ డెవలప్మెంట్ అండ్ ద కార్పొరేట్ కంపెనీ ఐబిఎం టుగెదర్ లాంచ్ ద వాట్ ఫ్రీ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఉన్నది వాట్ స్కిల్ బిల్ట్ రీఇగ్నైట్. సో వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది ఎందుకంటే టు రీచ్ ద మోర్ జాబ్ సీకర్స్ అండ్ ప్రొవైడ్ ద వాట్ న్యూ రిసోర్సెస్ టు ద వాట్ బిజినెస్ ఓనర్స్ ఇన్ ఇండియా. వీళ్ళు ఏం చేస్తారంటే ట్రైనింగ్ ఇస్తారన్నమాట ఎవరెవరికైతే జాబ్స్ కావాలో లోకల్ వర్క్ ఫోర్స్కి వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తారన్నమాట. ఐబిఎం ఎక్స్పర్టైజ్ multifaceted digital training in the area of the cloud computing and artificial intelligence will strengthen the efforts to recovery of the local workforces and communities and economies by supporting the job seekers and entrepreneurs and the small businessmen. రైట్. సో ఐబిఎం, ఈ ఐబిఎం అనేది కూడా ఈ నేషనల్ స్కిల్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఐటీఐస్ కానీ నేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ స్టూడెంట్స్ ఎక్కడైతే నేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లలో కానీ ఐటీఐలో కానీ చదువుకుంటున్నారో వాళ్ళకి ఎక్కువ మొత్తంలో ట్రైనింగ్ ఇవ్వడానికి వీళ్ళు అవకాశం ఉంది. ఎవరికైనా ఇవ్వచ్చు బట్ పర్టికులర్గా వీళ్ళకని ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. ఐబిఎం ఈజ్ కమిటెడ్ టు ప్రొవైడ్ ద మల్టీఫేసెడ్ డిజిటల్ స్కానింగ్ టు ద ఇన్ ద క్లౌడ్ కంప్యూటింగ్లో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ టు ద స్టూడెంట్స్ అండ్ ట్రైనర్స్ ఇన్ ద నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ ద ఐటీఐస్. ప్రోగ్రామ్ పేరు ఇంపార్టెంట్. స్కిల్ బిల్ట్ రీఇగ్నైట్, స్కిల్స్ బిల్ట్ రీఇగ్నైట్. మినిస్టర్ ఆఫ్ ద స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఇన్ అసోసియేషన్ విత్ ద ఐబిఎం, నాట్ ద గూగుల్, నాట్ మైక్రోసాఫ్ట్, ఐబిఎం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అగైన్. నాకు దిస్ ఈజ్ ద టాంజానైట్. టాంజానైట్ అనే కొత్త రకమైన మినరల్ మనకి టాంజానియాలో దొరికింది. అది దొరకడం వల్ల ఒకే రోజు దాన్ని ఎక్కువ మొత్తంలో ప్రైస్ రావడం వల్ల ద 20 పౌండ్స్ అంటే 9 kg 11.5 kg ఉండడం వల్ల ఇక్కడ సనియూ లైజర్ అనే అతను ఎవరైతే ఉన్నాడో అతను ఆల్మోస్ట్ మిలియనియర్ అయిపోయాడు రాత్రికి రాత్రి. 3.4 మిలియన్స్కి అమ్మేశాడు అతని పొలంలో దొరికింది కాబట్టి. అతని యొక్క అగ్రికల్చర్ ఫీల్డ్ ఏదైతే ఉందో అతను అగ్రికల్చర్ ఫీల్డ్లో దొరికింది కాబట్టి మనకి 9 kg 5 kg రాత్రికి రాత్రే ఇతను మొత్తం కూడా మిలియనియర్ అవ్వడం జరిగింది. దీనికి స్పెషల్ ప్రాపర్టీస్ ఉంటాయంట టాంజానైట్. ఇది ఓన్లీ కంట్రీ టాంజానియాలో మాత్రం దొరుకుతుంది, ఆఫ్రికన్ కంట్రీలో. టాంజానైట్ దానికి స్పెషల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. దట్ ఈస్ ద టాంజానైట్ ఈస్ ద బ్లూ అండ్ వైలెట్ వెరైటీ ఆఫ్ ద మినరల్ జియోసైట్. దట్ ఈస్ a calcium aluminum hydroxyl sorosilicate caused by small amounts of the vanadium. నెక్స్ట్ వచ్చేసి కుషీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది మనకి ఉత్తరప్రదేశ్లో గవర్నమెంట్ క్యాబినెట్ అప్రూవ్ చేసింది కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అప్రూవ్ చేయడానికి ఇక్కడ కుషీనగర్ అనేది. కుషీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కుషీనగర్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది. దిస్ ఈజ్ ద డెత్ ప్లేస్ ఆఫ్ ద గౌతమ బుద్ధ డెత్ ప్లేస్. అదర్వైజ్ వి కాల్ హిస్టరీ పరంగా అయితే దీన్ని మహాపరినిర్వాణ అని చెప్తాం. మహాపరినిర్వాణ ప్లేస్ ఆఫ్ ద Gautama Buddha, that is a death place. Birth place is the Lumbini in Nepal and death place is the Kushinagar in the Uttar Pradesh. That is the Kushinagar International Airport. That is from the Uttar Pradesh. Now it became the international airport to attract the Buddhist tourists, especially Buddhist tourists manaki Southeast Asian countries, Cambodia, Laos, Vietnam, Malaysia, Indonesia, ఈ కంట్రీస్ నుంచి ఎక్కువ మొత్తంలో బుద్ధిస్ట్ వస్తూ ఉంటారు కాబట్టి శ్రీలంక వాళ్ళందరూ విజిట్ చేయడానికి డైరెక్ట్గా, ఎందుకంటే దిస్ ఇస్ బర్త్ ప్లేస్ ఆఫ్ డెత్ ప్లేస్ ఆఫ్ ద గౌతమ బుద్ధ. అందుకోసం దీన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా డెవలప్ చేస్తామని యూనియన్ గవర్నమెంట్ అప్రూవల్ తెలిపింది. దీనికి కుషీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్ యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. AHIF, Animal Husbandry Infrastructure Development Fund. ఇది గవర్నమెంట్ అగైన్ మళ్ళీ క్యాబినెట్ ఆఫ్ ద ఇండియా అప్రూవ్డ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ విత్ ద వర్త్ ఆఫ్ ద 15,000 crores. 15,000 crores తోటి ఈ ఫండ్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ అప్రూవల్ తెలిపింది. దీనికి సంబంధించి చూద్దాం. ఫర్ ద ఏమంటున్నాం, ఇది యానిమల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఓకే, యానిమల్ హస్బెండరీ ఓకే. యానిమల్ హస్బెండరీలో ఏంటిది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం. ఇది యానిమల్ హస్బెండరీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం. యానిమల్ హస్బెండరీ అంటే ఇక్కడ రెండు తీసుకున్నారు, ఒక డైరీ సెక్టర్, రెండవది మీట్ ప్రాసెసింగ్ సెక్టర్. దట్ ఈస్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ద డైరీ అండ్ మీట్ ప్రాసెసింగ్ యూనిట్స్. డెవలప్మెంట్ ఆఫ్ ద డైరీ అండ్ ద మీట్ ప్రాసెసింగ్ యూనిట్స్, రైట్. అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద యానిమల్ ఫీడ్ ప్లాంట్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్. 3 కాంపోనెంట్స్ ఉన్నాయి, ఒకటి డైరీ ప్రాసెసింగ్ యూనిట్స్ అండ్ మీట్ ప్రాసెసింగ్ యూనిట్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి యానిమల్ ఫీడ్ ప్లాంట్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్. ఈ మూడిట్లను కలిపి మనం యానిమల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్తున్నాం. ఈ ఫండ్ ఎవరికి ఇస్తారంటే ఇలా 8 కంపెనీస్ ఉన్నాయి. అవి ఏమేమి? ఫార్మ్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కానీ, ఎంఎస్ఎంఈస్కి కానీ, సెక్షన్ 8లో రిజిస్టర్ అయిన కంపెనీస్ కానీ, ప్రైవేట్ కంపెనీస్కి కానీ, ఇండివిజువల్ ఎంటర్ప్రైనర్కి కానీ, వీళ్ళందరికీ ఇస్తుంటారు అన్నమాట. విత్ 10% ఆఫ్ ద మార్జిన్ మనీ కాంట్రిబ్యూటెడ్ బై ద దెమ్.
అంటే ఒక 1,00,000 రూపీస్ తోటి నువ్వు ఏదైనా పెట్టాలనుకున్నావు అనుకో, అలా 10,000 రూపీస్ ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో అతను కాంట్రిబ్యూట్ చేయాలి. రిమైనింగ్ 90% లోన్ రూపంలో నీకు దొరుకుతుంది అనమాట. గవర్నమెంట్ దానికి గ్యారంటీ ఇస్తుంది. సో 90% ఈజ్ ప్రొవైడెడ్ బై ద వాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద వాట్ లోన్, అండ్ 10% ఈజ్ మార్జిన్ మనీ ఈజ్ బై, సో మనకి అవైలబిలిటీలో ఉంటుంది. 10% మార్జిన్ మనీ అనేది మనం కట్టాలి, బెనిఫిషియరీ కట్టాలి. 90% లోన్ రూపంలో గవర్నమెంట్ సపోర్ట్ తోటి మనకు ఉంటుంది. నీకు 3% ఆఫ్ ద ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా ఉంటుంది. అండ్ దేర్ విల్ బి ఎ మొరటోరియం ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద వాట్ 2 years, అండ్ ద అమౌంట్ విల్ బి రీపేడ్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ద వాట్ 6 years. అంటే నెక్స్ట్ 4 years లోపల నువ్వు పే చేయాలి. మొదటి 2 సంవత్సరాల మొరటోరియం ఉంటుంది, పే చేయడానికి అవసరం లేదు. తర్వాత రిమైనింగ్ 4 years లోపల నువ్వు మొత్తం పేమెంట్ చేయాలి. 3% ఆఫ్ ద ఏముంటుంది నీకు సబ్వెన్షన్ ఉంటుంది. 90% బ్యాంక్ లోన్ ద్వారా, 10% అనేది బెనిఫిషియరీ కట్టాలి. దట్ ఈస్ ద మార్జిన్ మనీ. సో ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఎంత? 3% సబ్సిడీ అనమాట. నీకు 3% సబ్సిడీ. సో 2 years, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీని గవర్నమెంట్ అనేది, సో గవర్నమెంట్ ఇండియా ఆల్సో సెటప్ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఆఫ్ ద వాట్ 750 crores మేనేజ్డ్ బై ద వాట్ నాబార్డ్. సో దీనికోసం అనేది సో 750 కోట్లను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసింది. ఎవరికి? నాబార్డ్. సో నాబార్డ్ ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట దీన్ని. ఎనిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనేది. సో 750 crore రూపీస్ అనేది నాబార్డ్ దగ్గర పెట్టడం జరిగిందనమాట మనకి, రైట్. సో అది ఇంపార్టెంట్. నెక్స్ట్ స్పేస్ సెక్టర్ రీఫార్మ్స్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది స్పేస్ సెక్టర్ ఏమంటే బూస్టింగ్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఇన్ ద ఎంటైర్ రేంజ్ ఆఫ్ ద వాట్ స్పేస్ యాక్టివిటీస్. మనకి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ స్కీమ్ కిందనే సో నిర్మలా సీతారామన్ ఇది అనౌన్స్మెంట్ చేశారు. ఏంటిది? స్పేస్ సెక్టార్లో ఇప్పటివరకు ఇండియాలో ప్రైవేట్ వాళ్ళ పార్టిసిపేషన్ లేదు. ఓన్లీ ఇస్రో మాత్రమే అన్ని టెక్నాలజీస్ డెవలప్ చేస్తుంది. ప్రైవేట్ సెక్టర్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ జీరో. అందుకోసం స్పేస్ సెక్టార్లో కూడా ప్రైవేట్ సెక్టార్ని మనమే తీసుకురావాలి, వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ కల్పించాలి. అప్పుడే ఇండియా ఇంకా ఎక్కువ మొత్తంలో డెవలప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర మనీ బాగుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అమెరికాలో స్పేస్ ఎక్స్ అనే ఒక ఏజెన్సీ అనేది పూర్తిగా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ క్రాఫ్ట్స్నే నడుపుతుంది, అంటే ప్రైవేట్ కంపెనీ. సో అంటే గవర్నమెంట్కి బర్డెన్ తగ్గుతుందనే ఆలోచన. దానికోసమే ఇప్పుడు ఇది కొత్తగా ఒక ఆర్గనైజేషన్ తీసుకొచ్చారు. సో న్యూలీ క్రియేటెడ్ ద వాట్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. సో దీన్నే ఇన్ స్పేస్ అని చెప్తున్నాం. సో ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. సో ఇది ఏం చేస్తుందంటే సో గవర్నమెంట్కి ప్రైవేట్ వాళ్ళకి మధ్యన ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. ఇది ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్. ఎవరైనా ప్రైవేట్ కంపెనీస్ అనేది నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నాను, మూన్ పైకి ఇది పంపాలనుకుంటున్నాను, అది తయారు చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి. మూన్ పైకి పంపాలనుకుంటున్నప్పుడు దాన్ని ఆటోమేటిక్గా సో వాళ్ళు ఎవరికి వాళ్ళు ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్కి దగ్గరికి వెళ్ళి సో రీసెర్చ్ మేము చేయాలనుకుంటున్నాము అంటే అప్పుడు ఈ స్పేస్ అనేది ఏం చేస్తుంది, వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ని అవన్నీ బట్టి వాళ్ళకు కూడా సో గవర్నమెంట్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఎవరికి? ప్రైవేట్ కంపెనీస్కి. విల్ ప్రొవైడ్ ద వాట్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఫర్ ద వాట్ ప్రైవేట్ కంపెనీస్ టు యూజ్ ద వాట్ ఇండియన్ స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. It will also handhold that to promote and guide the private industries in the space activities through the encouraging the policies and friendly regulatory environment. అంటే ప్రైవేటు గవర్నమెంట్ ఇద్దరు కలిసి పనిచేయాలి స్పేస్ డెవలప్మెంట్ కోసం ఇండియాలో. అలా ప్రైవేట్ వాళ్ళకి మరియు గవర్నమెంట్కి మధ్యన సో ఇది ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. ఇది ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇది ఇండియాలో ఉన్న ప్రైవేట్ కంపెనీస్కి దాదాపు, రైట్. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ చూస్తే మనకు లాస్ట్ ఇయర్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 100 crores తోటి ఇది ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఇది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది. సో ఇట్ ఈస్ అ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అని చెప్తున్నాను. అంటే కంప్లీట్గా 100% గవర్నమెంట్ ఓనర్షిప్ తోటి లాస్ట్ ఇయర్ పెట్టారు. ఇది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ విల్ ఆల్సో ఎండీవర్ టు రీఓరియంటెడ్ ద వాట్ స్పేస్ యాక్టివిటీస్ ఫ్రమ్ సప్లై డ్రైవెన్ మోడల్ టు ద వాట్ డిమాండ్ డ్రైవెన్ మోడల్, దేర్ బై ఎన్షూరింగ్ ద వాట్ ఆప్టిమైజేషన్ ఆఫ్ ద వాట్ సో అవర్ స్పేస్ అసెట్స్. ఇది ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా చూస్తుంటాం PSLV 30 కానీ PSLV 40 కానీ PSLV 42 కానీ. దాంట్లో ఇండియన్ శాటిలైట్స్తో పాటు వేరే కంట్రీ శాటిలైట్స్ కూడా లాంచ్ చేస్తాము అని చూస్తుంటాం మనం జనరల్గా. ఆ వేరే కంట్రీ శాటిలైట్స్ కూడా మనం లాంచ్ చేస్తున్నామంటే ఆ వేరే కంట్రీస్ మనకు మనీ పే చేస్తాయి అనమాట కొంచెం. అంటే మన లాంచింగ్ ప్యాడ్ యూజ్ చేసుకుంటున్నాం, మన స్పేస్ యాక్టివిటీస్ యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళ యొక్క శాటిలైట్స్ లాంచ్ చేసినందుకు మన ఇస్రోకి వాళ్ళు డబ్బులు ఇస్తారనమాట. సో అలా ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్స్ అన్నిట్లను కూడా ఇది చూసుకుంటుంది అనమాట. ఇది న్యూ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఇవైతే కమర్షియల్ ప్రాజెక్ట్స్. సో ఇవి కమర్షియల్ ప్రాజెక్ట్స్కి సంబంధించి ప్రైవేట్ సెక్టార్కి సంబంధించిన కమర్షియల్ ప్రాజెక్ట్ని ఏమైనా లాంచ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా, వేరే కంట్రీ యొక్క శాటిలైట్స్ని లాంచ్ చేయాలన్నా సో అది ఇది చూసుకుంటుంది. ఇది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈజ్ అ కమర్షియల్ వింగ్ ఆఫ్ ద వాట్ ఇస్రో. సో కమర్షియల్ వింగ్ ఆఫ్ ద వాట్ ఇస్రో. సో వేరే కంట్రీ శాటిలైట్స్ అంటే ఇస్రో దగ్గర ఉన్నటువంటి సో యాక్టివిటీస్ని కమర్షియల్గా వాడి ద్వారా డబ్బు కూడా సంపాదించాలన్నమాట. సోషల్ యాంగిల్ ఒకటే కాదు, కమర్షియల్ యాంగిల్ కూడా ఉండాలన్న ఉద్దేశంతో వేరే కంట్రీస్ యొక్క శాటిలైట్స్ని లాంచ్ చేసి డబ్బు సంపాదించాలి. దానికోసం ఇది వచ్చింది. ఇది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది లాస్ట్ ఇయర్ ఎస్టాబ్లిష్మెంట్ చేసాం. ఇప్పుడు ఏమొచ్చింది కొత్తగా
సో ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్ ఐఎన్ స్పేస్ అనేది. సో ఇది ప్రైవేట్ సెక్టార్కి గవర్నమెంట్కి మధ్యన బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. ఇదేంటిదంటే కమర్షియల్గా మనకి ఇచ్చే ఇస్రోకి డబ్బుల్ని సంపాదించి పెడుతుంది, రైట్. ఇది ఏంటిదంటే ప్రైవేట్ సెక్టర్ వాళ్ళతో కోఆర్డినేషన్ చేయడానికి మాత్రమే ఇది. నెక్స్ట్ వచ్చేసి యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ ద స్కీమ్ ఫర్ ద వాట్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఫర్ ద 2% ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద 12 months ఫర్ ద వాట్ ఆల్ ద శిశు లోన్స్. మన ప్రధానమంత్రి ముద్రా యోజన. సో దీస్ లోన్స్ అనే ప్రధానమంత్రి ముద్రా యోజన కింద లోన్స్ ఇచ్చే బ్యాంక్ ఏది ముద్రా బ్యాంక్. సో ముద్రా బ్యాంక్ అనేది మనకి 2015లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది ముద్రా బ్యాంక్. సో ముద్రా బ్యాంక్ అనేది మనకి లోన్స్ ఇస్తూ ఉంటుంది వీటికి స్మాల్ ఇండస్ట్రీస్కి. సో ఆ ముద్రా బ్యాంక్ ఇచ్చే లోన్స్ ఇచ్చే స్కీమ్ పేరు ఏంటిదంటే ప్రధానమంత్రి ముద్రా యోజన. సో ప్రధానమంత్రి ముద్రా యోజన కింద మనకు లోన్స్ వస్తాయి. ఏ బ్యాంక్ ఇస్తుంది? ముద్రా బ్యాంక్ ఇస్తుంది. ఎక్కడుంది? ముంబైలో ఉంది. అయితే ముద్రా బ్యాంక్ అనేది 3 కేటగిరీస్ కింద లోన్స్ ఇస్తుంది, రైట్. ఒకటి శిశువు లోను, 2 కిషోర లోన్, 3వది తరుణ లోన్. శిశువు అంటే అప్ టు 50,000 రూపీస్ వరకు ఉన్న లోన్ని శిశువు అంటాం. నెక్స్ట్ శిశువు. నెక్స్ట్ కిషోర. కిషోర అంటే 50,000 నుంచి 5 lakhs వరకు ఉన్న లోన్ని సో కిషోర లోన్ అని. 5 lakhs నుంచి 10 lakhs వరకు ఉన్న లోన్ని మనం తరుణ లోన్ అంటాం. శిశు, కిషోర, తరుణ 3 లోన్స్ ఉన్నాయి. అంటే మ్యాక్సిమం లోన్ ఎంత? 10 lakhs వరకు. మినిమం లోన్ ఎంత? బిలో 50,000. శిశు అంటే అప్ టు 50,000. సో కిషోర అంటే 50,000 to 5 lakhs. సో నెక్స్ట్ తరుణ అంటే 5 lakhs to 10 lakhs అండర్ ద విచ్ స్కీమ్ ప్రధానమంత్రి ముద్రా యోజన కింద స్కీమ్. మరి శిశు లోన్ అంటే ఎంత? బిలో 50,000 లోన్ ఏమంటాం మనం? శిశు లోన్ అంటాం. సో ఇప్పుడు కరోనా వైరస్ లాక్డౌన్ వలన ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే సో ఎవరైతే 50,000 కన్నా తక్కువగా లోన్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఏం చేస్తున్నారు? ఇంట్రెస్ట్ సబ్వెన్షన్, ఇంట్రెస్ట్ అనేది తగ్గిస్తున్నాం. ఎంత? 2% అని చెప్పారు. ఇప్పుడు కాదు. సో యాక్చువల్గా ఇది ఆత్మనిర్భర్ భారత్లోనే చెప్పడం జరిగింది. సో ఇది ఆత్మనిర్భర్ భారత్లో ఇది 1 పాయింట్ అనమాట. దాన్ని మళ్ళీ గవర్నమెంట్ అనేది ఇప్పుడు మళ్ళీ క్లియర్గా చెప్పింది. ఆత్మనిర్భర్ భారత్లో ఇది పార్ట్ అనమాట ఇది. So 2% is that is interest subvention of the what 2% for the period of the what 12 months to all శిశు లోన్స్. కిషోర, తరుణ లోన్స్ కాదు, శిశు లోన్స్కి. శిశు లోన్స్ కంటే ఎంత? బిలో 50,000కి తీసుకున్న వాళ్ళకి 2% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద వాట్ 12 months వరకు ఇంకా తగ్గించారు ఇంట్రెస్ట్ రేట్ని 2%. The scheme will be extended to the loans which meet the following criteria. So outstanding 31st March 2020, it is not non-performing asset category as per the what Reserve Bank of India calculations on 31st of the March 2020 and during the period of the what operation of the scheme. March 31st 2020 నాటికి. సో వాళ్ళు అంటే మనకు లాక్డౌన్ స్టార్ట్ అయ్యే ముందు నాటికి అంటే 4-5 days ముందు నాటికి వాళ్ళు ఖచ్చితంగా రెగ్యులర్గా లోన్ కడుతూ ఉండాలి. రెగ్యులర్గా లోన్ కట్టుతూ ఉంటే దాన్ని పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం. ఆ లోన్ కట్టకపోయి ఉంటే దాన్ని ఏమంటాం? నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటాం. అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయ్యి ఉండకూడదు ఎప్పటికీ? March 31st 2020 నాటికి. సో March 31st 2020 నాటికి నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయ్యి ఉంటే వాళ్ళకి ఇది స్కీమ్ వర్తించదు. March 31st 2020 నాటికి లోన్ అనేది క్లియర్గా ఉండాలి. అంటే అప్పటి వరకు ఉన్న ఇన్స్టాల్మెంట్స్ అన్నీ కట్టి ఉండాలి. సో అప్పుడే ఈ లోన్ అనేది అప్లికేబుల్ అవుతుంది వాళ్ళకి. 2% అనేది ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఫర్ ద పీరియడ్ ఎంత? 12 months అంటే, రైట్. గుర్తుపెట్టుకోవాలి. దీనికోసం గవర్నమెంట్ అనేది ఎంత స్పెండ్ చేస్తుంది? 1,542 crores అనేది స్పెండ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి, రైట్. సో ఇప్పటి నుంచి ఇప్పుడు ఏప్రిల్ నుంచి జనరల్గా ఇప్పుడు మనం ఇప్పుడు కడుతున్నాం కదా, April 1st నుంచి నెక్స్ట్ March 31st వరకు లోన్స్ కడతాం మనం. సో ఇప్పుడు కట్టబోయే ఏవైతే లోన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి 2% అనేది సబ్వెన్షన్ అన్నమాట ఇంట్రెస్ట్ రేట్. అంటే ఇప్పుడు April 1st 2020 నుంచి March 31st of 2020 వరకు ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ కట్టాలి. కాబట్టి ఎవ్రీ మంత్ కట్టే ఇన్స్టాల్మెంట్ మీద మనకు 2% అనేది తగ్గిస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు కరెంట్ ఫినాన్షియల్ ఇయర్కి. నెక్స్ట్ షో ఫీల్డ్. ఇదేదైతే షో ఫీల్డ్ అనేది ఉందో ఇది షో అనేది ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్ అనమాట. ఇక్కడ చూసి మన ఇది మయన్మార్, ఇది ఇండియా, సో ఇది బే ఆఫ్ బెంగాల్. సో ఇక్కడ ఉంది ఇది షో ఫీల్డ్ అనేది. షో ఫీల్డ్ అనేది మయన్మార్కి సంబంధించిన ఫీల్డ్ అనమాట. ఇది మనం లీజుకి తీసుకున్నాం. ఎవరి నుంచి? మయన్మార్ నుంచి. అది ఇంపార్టెంట్ క్వశ్చన్. షో ఫీల్డ్ అనేది సో దట్ ఈస్ ఇండియా అనేది దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ఆయిల్ని గ్యాస్ని ఎక్స్ప్లోరేషన్ చేస్తుంది. వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ ద వాట్ మయన్మార్. సో మయన్మార్ నుంచి తీసుకోవడం జరిగింది. ఏది? షో అండ్ ఆయిల్ అండ్ ద గ్యాస్ ప్రాజెక్ట్. The Cabinet Committee on the Economic Affairs are approved the what 121 millions by the what ONGC Videsh Limited towards the what development of the what Block A1 and Block A3 blocks of the what show oil fields gas in the what project in Myanmar. సో గ్యాస్ ఫీల్డ్ A1 అనే A3 బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సో $121 million తోటి మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే కొనేసింది. సో దానికి సంబంధించిన ఆర్గనైజేషన్ ఏది? ONGC విదేశీ లిమిటెడ్. వాళ్ళు తీసుకున్నారు ఎవరి దగ్గర నుంచి? మయన్మార్ నుంచి. 2002 నుంచి ఎక్స్ప్లోరేషన్ చేస్తున్నాము. సో ఇంకా ఎక్కువ మొత్తంలో ఎక్స్ప్లోర్ చేయడానికి రీసెంట్గా కూడా ఇంకా
ఫర్దర్గా మనీ కేటాయించడం జరిగింది. అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఆల్రెడీ 2002 నుంచి మన కంట్రోల్లోనే ఉంది అది. సో ఇంకా ఎక్స్ట్రా మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొత్త బ్లాక్స్ని కూడా కొంటున్నాం. ఎక్కడ షో అండ్ ఆయిల్ గ్యాస్ ఫీల్డ్లో. సో ఇక్కడ ఏ కంట్రీలో అది? సో మయన్మార్లో ఉన్నాయన్నమాట. అక్కడ మనం ఇండియా అనేది సో ఎక్కువ మొత్తంలో ఇంకా ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొనడం జరుగుతుంది. నెక్స్ట్ కమిషన్ ఆన్ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ద వాట్ ఓబీసీస్. సో మనకు ఓబీసీకి 27% రిజర్వేషన్ అనేది ఉంది ఇండియాలో. దాంట్లో ఓబీసీలో అంటే లాజికల్గా ప్రాక్టికల్గా ఆలోచిస్తే కొన్ని క్యాస్ట్ మాత్రమే బెనిఫిట్ అవుతుంది అనమాట. అంటే ఎవరైతే ఓబీసీలో కొంతమంది ఉన్నారో కొంతమందికే బెనిఫిట్ అవుతున్నాయి. యాక్చువల్గా ఎవరికైతే బెనిఫిట్ కావాలో వాళ్ళకి బెనిఫిట్ అవ్వడం లేదు. అంటే ఆ 27% ఆఫ్ ద రిజర్వేషన్ ఏదైతే ఉందో అది అందరూ వాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే రియల్గా పూర్ పీపుల్కి బెనిఫిట్ అవ్వాలి కాబట్టి ఈ ఓబీసీస్ని మనమే సో 3 కేటగిరీస్గా డివైడ్ చేయాలని ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఏమని? ఈబీసీస్ అని, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని 3 కేటగిరీస్గా డిక్లేర్ చేయాలి. మరి ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఎవరు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఎవరు, అండ్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఎవరు, దానికి డెఫినేషన్ ఇవ్వాలి. అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇండియాలో? సో వాళ్ళకి ఈ 27%ని ఆ ముగ్గురి మధ్యన డివైడ్ చేయాలన్నమాట. సో ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి, బ్యాక్వర్డ్ క్లాసెస్కి 27%ని డివైడ్ చేయాలి. సో ఇది ఎలా డివైడ్ చేయాలా, దేనికి సంబంధించి 2017లో మన కమిటీ అపాయింట్ చేశారు. సో జస్టిస్ రోహిణి కమిటీ అనేది. సో మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ద వాట్ సో ఢిల్లీ హైకోర్టు రిటైర్డ్. సో ఈమెను అపాయింట్ చేశారు జస్టిస్ రోహిణి, తెలుగు ఆవిడమే. సో జస్టిస్ రోహిణి కమిటీని అపాయింట్ చేయడం జరిగింది 2017లో. అప్పటి నుంచి ఈ కమిటీని ఎక్స్టెండ్ చేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు ఈ కమిటీని. సో టిల్ ద January 31st ఆఫ్ ద వాట్ 2021 వరకు. సో దిస్ కమిటీ అపాయింటెడ్ ఆన్ ద వాట్ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ద వాట్ ఓబీసీస్. ఓబీసీని కేటగిరీస్గా డివైడ్ చేయాలి, రైట్. ఏది? ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని డివైడ్ చేసి ఆ 27% రిజర్వేషన్ని ఆ 3 కేటగిరీస్ మధ్యలో డివైడ్ చేయాలన్నమాట. సో ఈ కమిటీ యొక్క డేట్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు ఇప్పటివరకు January 31st, 2021 వరకు. సో ద కమిషన్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ద వాట్ ఆర్టికల్ 340 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఆర్టికల్ 340 కింద దీన్ని కాన్స్టిట్యూషన్ చేశారు. అంటే ద గవర్నమెంట్ షుడ్ టేక్ ద స్టెప్స్ ఫర్ ద వాట్ సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద వాట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్తుంది మనకి ఆర్టికల్ 340లో. సో దానికి సంబంధించి ఈ కమిషన్ అపాయింట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ ద సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనేది భరించాలి ఈ కమిటీకి అయ్యే కాస్ట్ని. అదంతా కూడా వీళ్ళు ఎందుకంటే ఇండియా మొత్తం తిరగాలి కదా. సో అది చైర్మన్ ఎవరు? జస్టిస్ రోహిణి. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రెస్డ్ అసెట్ ఫండ్ అండ్ సబార్డినేట్ డెట్ ఫర్ ద వాట్ ఎంఎస్ఎంఈస్. ఇది కూడా కొత్తదే, ఏం కాదు, పాతదే. ఇది కూడా ఆత్మనిర్భర్ భారత్. సో ఆత్మనిర్భర్ భారత్లో ఇది ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశాడు. ఏంటిది? డిస్ట్రెస్డ్ అసెట్ ఫండ్ అండ్ సబార్డినేట్ డెట్ ఫర్ ద వాట్ ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. సబార్డినేట్ డెట్ అండ్ స్టాండర్డ్ డెట్. ఇది మీనింగ్ ఏంటిదంటే సబార్డినేట్ డెట్ అండ్ స్టాండర్డ్ డెట్. స్టాండర్డ్ డెట్ అంటే ఏంటిదంటే ఎవరైనా సరే లోన్ తీసుకున్న పర్సన్ అప్పు కట్టనప్పుడు అతని దగ్గర ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఫస్ట్ స్టాండర్డ్ డెట్ని రికవర్ చేయడానికి ఉపయోగిస్తారు. ఆ తర్వాత స్టాండర్డ్ డెట్ అనేది మొత్తం రికవర్ అయిన తర్వాత ఇంకా ఏమైనా ఆయన ఆస్తులు మిగిలితే అప్పుడు సబార్డినేట్ డెట్ అంటే సో ఎలాంటి షూరిటీ లేని డెట్ అన్నమాట. సో ఆ సబార్డినేట్ డెట్ని రికవర్ చేయడానికి ఉపయోగిస్తారు. మన భాషలో సింపుల్గా చెప్పాలంటే సబార్డినేట్ డెట్ అంటే ఎలాంటి షూరిటీ లేకుండా ఇచ్చే లోన్ అన్నమాట. సో అలాంటి డెట్ని ఏమంటాం మనం? సబార్డినేట్ డెట్ అంటాం. సో అంటే దీన్ని తొందరగా రికవరీ చేయరనమాట. రికవరీ చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే షూరిటీ లేదు కదా. సో ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు మరి ఇలా అంటే, సో మరి అన్ని లాక్డౌన్ వల్ల అంతా కూడా మొత్తం క్రైసిస్లో ఉన్నాయి కాబట్టి ఎంఎస్ఎంఈస్ వాళ్ళకి ఇస్తున్నారు. డిస్ట్రెస్డ్ అసెట్స్ అంటున్నాం అంటే ఆల్రెడీ వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నాయి ఆ కంపెనీస్కి ఏ డెట్ ఇస్తున్నాం మనం? సబార్డినేట్ డెట్ ఇస్తున్నాం. సబార్డినేట్ డెట్ అంటే ఏంటిది? ఎలాంటి షూరిటీ అవసరం లేదు. అండ్ ఒకవేళ బ్యాంక్స్ రికవరీ చేసుకోవాలన్నా సెకండరీ ప్రిఫరెన్స్ ఉంటుంది వీటికి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఉంటుంది? ఏవైతే షూరిటీ పెట్టి తీసుకున్నారో వీళ్ళు వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. షూరిటీ పెట్టకుండా తీసుకున్న లోన్స్కి సెకండ్ ప్రిఫరెన్స్ ఉంటుంది. షూరిటీ పెట్టకుండా తీసుకున్న లోన్స్ని జనరల్గా మనం సబార్డినేట్ డెట్ అంటాం ఇన్ సింపుల్ టర్మ్స్లో. సో ఇది ఎవరి కోసం? ఎంఎస్ఎంఈస్ కోసం, రైట్. So the Ministry of the MSMEs, Nitin Gadkari, so launched the what credit guarantee scheme for the what subordinate debt, which is also called as what distressed asset fund for subordinate debt for the what MSMEs అని చెప్తున్నారు. సో 20,000 crores ఇది ఆత్మనిర్భర్ భారత్లోనే పార్ట్. ఇది కొత్తది ఏం కాదు. సో ద గ్యారంటీ కవర్ ఆఫ్ ద వాట్ 20,000 crores. 20,000 crores అనేది మనకి అలోకేట్ చేయడం జరిగింది. ఎవరికి? ఎంఎస్ఎంఈస్కి. ఎంఎస్ఎంఈస్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఎవరి నుంచి? బ్యాంక్స్ నుంచి తీసుకుంటారు లోన్స్. మరి బ్యాంక్స్ నుంచి తీసుకుంటే మనం ఏమన్నాం ఇంతకుముందు? షూరిటీ లేకుండా తీసుకునే లోన్నే సబార్డినేట్ డెట్ అన్నాం.
మరి బ్యాంక్స్ నుంచి తీసుకుంటే మళ్ళీ బ్యాంక్స్కి డౌట్ వస్తుంది, బ్యాంక్స్కి ఎలా నమ్మకం కుదరదు, వీడు ఆల్రెడీ షూరిటీ లేకుండా తీసుకుంటున్నాడు, మరి ఎట్లా రికవర్ చేసుకోవాలన్నది బ్యాంక్కి డౌట్. అందుకోసం బ్యాంక్కి ఎలా గ్యారంటీ ఇస్తారంటే, ఒకటి మనకి ఇది 2000 నుంచి ఇండియాలో ఈ స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ పేరు ఏంటిదంటే క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ వాట్ ఎంఎస్ఎంఈస్ అని. సో క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఫర్ ఎంఎస్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ సిడ్బీ కంట్రోల్లో ఉంటుంది. ఇది రెండు కూడా. ఇది క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ ఎంఎస్ఎంఈస్ అనేది సిడ్బీ, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇద్దరు కలిసి మెయింటైన్ చేస్తారు దీన్ని, ఈ స్కీమ్ని. సో దీంట్లో ఇప్పుడు 20,000 crore రూపీస్ అనేది, సో ఈ 20,000 crores ఉన్నాయి కదా, ఈ 20,000 crore రూపీస్ అనేది ఏవైతే మనకి లోన్స్ ఇవ్వమని చెప్తున్నాం, ఎవరికి లోన్స్ ఇవ్వమని చెప్తున్నాం, ఎంఎస్ఎంఈస్కి. ఎంత లోన్స్? 20,000 crore రూపీస్. ఎవరికి ఇవ్వమని చెప్తున్నాం? బ్యాంక్స్కి ఇవ్వమని చెప్తున్నాం. బ్యాంక్స్ ఎలా ఇస్తున్నాయి? షూరిటీ లేకుండా ఇస్తున్నాయి. మరి షూరిటీ లేకుండా ఇస్తే బ్యాంక్స్ లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బ్యాంక్ లాస్ అవ్వకుండా ఉండాలి అంటే దానికి ఏమి ఇవ్వాలి? గ్యారంటీ ఇవ్వాలి. ఎవరు గ్యారంటీ ఇవ్వాలి? గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వాలి. గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుందన్నమాట. ఏ ఫామ్లో? క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ వాట్ ఎంఎస్ఎంఈస్ అనే ఫామ్లో గవర్నమెంట్ అనేది గ్యారంటీ ఇవ్వబోతుంది అనమాట. రైట్. The scheme seeks to extend the support for the promoters of the operational MSME which have the stressed assets and becoming non-performing assets 30th April 2020. Stressed assets అంటే ఏ కంపెనీస్ అయితే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉన్నాయో ఆ కంపెనీస్కి ఇస్తారన్నమాట. రైట్. సో మ్యాక్సిమం ఎంత? 15% లేదంటే 75 lakhs అనేది. సో 55% ఆఫ్ ద దేర్ ఈక్విటీ ప్లస్ డెట్ ఆర్ అదర్వైజ్ 75 lakhs విచ్ ఎవర్ ఈస్ లోవర్. సో అది ఇవ్వడానికి అవకాశం ఉంది వాళ్ళకి. So 90% guarantee coverage for the subordinate will be given under the scheme and 10% would comes on the what concerned promoter. సో ఎవరైతే లోన్ తీసుకున్నాడో అతను 10% గ్యారంటీ ఇవ్వాలి. సో 90% అనేది ఎవరు గ్యారంటీ ఇస్తారు? గవర్నమెంట్ ఎలా గ్యారంటీ ఇస్తుంది 90%? ఇంతకుముందు చెప్పాం ఈ ఫామ్లో క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ ఎంఎస్ఈ. సో ఈ దీంట్లో ఎవరెవరు ఉంటారో సిడ్బీ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటారు. సిడ్బీ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇద్దరు కలిసి కొంచెం ఫండ్ను కంట్రిబ్యూట్ చేస్తారు ఇందులోకి. ఒకవేళ తీసుకున్న అతను బ్యాంక్కి లోన్ కట్టకపోతే ఆ బ్యాంక్ అనేది ఈ ఫండ్ నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్. మ్యాక్సిమం 15% ఆఫ్ దేర్ స్టేక్కి కానీ లేదంటే మ్యాక్సిమం 75 lakh కానీ సో ఇవ్వడానికి అవకాశం ఉంది. 90% ఆఫ్ ద గ్యారంటీ గవర్నమెంట్ ఇస్తుంది, 10% ప్రమోటర్స్. దేర్ విల్ బి మొరటోరియం ఫర్ ద 7 years ఆన్ ద పేమెంట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ whereas the maximum tenure of the repayment will be 10 years. నెక్స్ట్ వచ్చేసి యాన్యువల్ టీబీ రిపోర్ట్. సో యాన్యువల్ టీబీ రిపోర్ట్ అనేది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేయడం జరిగింది. మనకి నిక్షయ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. నిక్షయ్ సిస్టమ్ అనేది మనకి ఆన్లైన్లో సో ఎంతమందికి టీబీ ఉన్నది, ఎంతమందికి టీబీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అదంతా కూడా దీంట్లో మనకి అప్లోడ్ చేస్తారు నిక్షయ్ సిస్టంలో. సో ఆ నిక్షయ్ సిస్టంలో అప్లోడ్ చేస్తారు. సో అరౌండ్ ద 24 lakh టీబీ పేషెంట్స్ హ్యావ్ ద నోటిఫైడ్ ఇన్ 2019. దట్ ఈస్ 14% ఇంక్రీజ్ ఫ్రమ్ 2018. అంటే మనకి 24 లక్షల మంది మనకి ఏమున్నారు మనకి ఇండియాలో. సో ఆల్మోస్ట్ మనకి టీబీ పేషెంట్స్ ఉన్నారు మనకి. సో దానికి టీబీ పేషెంట్స్ని ఆన్లైన్లో ఎన్రోల్ చేయడానికి ఉన్న సిస్టమ్ పేరు ఏంటిది మనకి? నిక్షయ్ సిస్టమ్ అన్నమాట మనకి. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మరి ఏ స్టేట్స్ టీబీని బాగా కంట్రోల్ చేస్తున్నాయని కూడా ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. సో ఇన్ కేటగిరీస్ ఆఫ్ ద లార్జ్ స్టేట్ విత్ మోర్ దెన్ 50 lakh పాపులేషన్ ఉన్న స్టేట్లో గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో, ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో, హిమాచల్ ప్రదేశ్ థర్డ్ ప్లేస్లో ఉంది. ఏంటి? బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ టు కంట్రోల్ ద ట్యూబర్క్యులోసిస్. అండ్ స్మాల్ పాపులేషన్ అంటే బిలో ద 50 lakh పాపులేషన్ ఉన్న స్టేట్లో త్రిపుర ఫస్ట్, నాగాల్యాండ్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉంది. యూనియన్ టెరిటరీస్లో అయితే దాద్రా నగర్ హవేలీ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ఇన్ ద రైట్ దానికి సంబంధించి. నెక్స్ట్ మేక్ ఇన్ ఇండియా ఇన్ ద షిప్పింగ్ ఇండస్ట్రీ. షిప్పింగ్ మినిస్ట్రీ has invested the ship owners worldwide to flag their ships to take advantage of the Make in India policy. So Government of India recently revised the Make in India policy for the public procurement. ఈ దానికి సంబంధించి చూద్దాం మనం. Under the revised policy, no global tender or inquiry shall be issued except with approval of the competent authority for the procurement of the all services with estimated value of the purchases less than 200 crores. సో 200 కోట్ల కన్నా తక్కువగా ఉన్న ఏవైనా కాంట్రాక్ట్స్ ఉంటే ఆ కాంట్రాక్ట్స్ అన్ని ఇండియన్ కంపెనీసే పార్టిసిపేట్ చేయాలి తప్ప గ్లోబల్ కంపెనీస్ పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. ఇది కూడా ఆత్మనిర్భర్ భారత్లోనే చెప్పారు ఎప్పటి నుంచో. సో రైట్. సో గ్లోబల్ కంపెనీస్ అన్నీ కూడా 2000 crores కన్నా తక్కువగా ఉన్న టెండర్స్లో అన్నీ కూడా ఇండియన్ కంపెనీసే పార్టిసిపేట్ చేయాలి. గ్లోబల్ కంపెనీస్ని మనకి పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదన్నమాట. సో ఇప్పుడు షిప్పింగ్ ఇండస్ట్రీస్లో కూడా అదే రూల్స్ని అప్లై చేయడం జరిగిందనమాట. సో దాంట్లో పార్టిసిపేట్ చేయాలంటే ఇండియన్ కంపెనీస్ ఉండాలి. ఇండియన్ కంపెనీస్ ఏముండాలి? సో ఇండియన్ కంపెనీస్ ఏవైతే 450 crores ఆఫ్ ద టర్న్ ఓవర్ ఉండి 450 to అట్లీస్ట్ 900 crores ఆఫ్ ద టర్న్ ఓవర్ ఉండి 3 years నుంచి బిజినెస్ చేస్తూ ఉన్నాయో అలాంటి కంపెనీస్ అనేటివి మనకి సో ఎలిజిబుల్ అన్నమాట దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి.
రైట్. షిప్పింగ్ మినిస్ట్రీ వాళ్ళు కూడా సో దీనికి 200 crores కన్నా ఏమైనా టెండర్స్ ఉంటే అవి ఇండియన్ కంపెనీస్కే పిలుస్తారు. ఆ ఇండియన్ కంపెనీస్ కూడా కొన్ని ఉండాలన్నమాట. ఇండియన్ ఫ్లాగ్ వెజల్స్ సో విత్ ఇమీడియట్ టర్మ్ ఫ్రమ్ ద వాట్ ప్రజెంట్ అప్రాక్సిమేట్లీ 450 to the at least 900 tons అండ్ మోర్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ద వాట్ 3 years. సో 3 years లోపల 450 నుంచి 900 షిప్స్ని పెంచాలనుకుంటున్నారు. రాబోయే 3 years లోపల అన్నీ కూడా ఇండియన్ కంపెనీస్కే ఇవ్వాలనుకుంటున్నారు. బిలో 200 crores టెండర్స్ అన్నీ కూడా మన ఇండియన్ కంపెనీస్కే ఇవ్వాలని సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ విన్స్ ద వాట్ ఈ పంచాయత్ పురస్కార్. సో ఈ పంచాయత్ పురస్కార్ 2020 మన గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ పంచాయత్ రాజ్ మినిస్ట్రీ ఇచ్చేసేటువంటి సో ఈ పంచాయత్ పురస్కారాన్ని హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఓన్ చేయడం జరిగింది. సో ఆల్ ద 3026 పంచాయత్స్ ఆఫ్ ద స్టేట్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ విత్ ఇంటర్నెట్ ఫెసిలిటీ అండ్ పీపుల్ కెన్ యాక్సెస్ వేరియస్ సర్వీసెస్ ఆన్లైన్. ద వేరియస్ సర్వీసెస్ సచ్ యాజ్ ఫ్యామిలీ రిజిస్టర్ కానీ, బర్త్ రిజిస్ట్రేషన్ కానీ, డెత్ రిజిస్ట్రేషన్ కానీ, మ్యారేజెస్ కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఆ రాష్ట్రంలో. అందుకోసం వీళ్ళకి ఏంటంటే సో ఈ పంచాయత్ పురస్కార్ 2020 అనేది రావడం జరిగింది. ఎవరికి? హిమాచల్ ప్రదేశ్కి. సో ఫస్ట్ ప్రైజ్ అంటారు కాబట్టి ఈ పంచాయత్ పురస్కార్. నెక్స్ట్ మధ్యప్రదేశ్ మధ్యక్షేత్ర విద్యుత్ వితరణ్ కంపెనీ లిమిటెడ్. సో నిష్తా విద్యుత్ మిత్ర స్కీమ్ ఫర్ ద వాట్ ఉమెన్ ఎంపవర్మెంట్. సో ఇక్కడ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి సో ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏం లాంచ్ చేశారంటే ఇది నిష్ఠా విద్యుత్ మిత్ర స్కీమ్ అనేది లాంచ్ చేశారు ఫర్ ద ఉమెన్ ఎంపవర్మెంట్. అండర్ ది స్కీమ్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎట్ ద గ్రామ పంచాయత్ లెవెల్ విల్ వర్క్ యాజ్ ఎ వాట్ నిష్ఠా విద్యుత్ మిత్ర. ద స్కీమ్ విల్ కంపెనీస్ విల్ ఇంక్రీజ్ ద వాట్ రెవెన్యూ కలెక్షన్ యాజ్ వెల్ యాజ్ వాట్ ఉమెన్ ఆల్సో విల్ ఎర్న్ ద వాట్ ఎక్స్ట్రా. ది స్కీమ్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ద వాట్ నగర పంచాయత్స్ ఆఫ్ ద వాట్ గ్రామ పంచాయత్స్ ఆఫ్ ద వాట్ ఆల్ ద 16 districts. సో అంటే వీళ్ళు కరెంటు బిల్లులు అనేటివి వీళ్ళు కలెక్షన్ చేస్తారనమాట. సో అక్కడ గ్రామ పంచాయతీ లెవెల్లో సో ఎవరైతే ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉన్నాయో ఆ ఎలక్ట్రిసిటీ బిల్స్ అన్నీ కూడా సో ఉమెన్ అయిన వాళ్ళు కలెక్ట్ చేస్తారో దానివల్ల వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది. సో ఇలా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి అండ్ ప్లస్ ఉమెన్స్కి హెల్ప్ చేయడానికి కోసం ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. ఏది నిష్ఠా విద్యుత్ మిత్ర స్కీమ్ లాంచ్డ్ బై ద వాట్ సో మధ్యప్రదేశ్ గవర్నమెంట్. నెక్స్ట్ వచ్చేసి త్రిపుర గవర్నమెంట్ అనౌన్స్డ్ ద వాట్ ఎక్తూ గేలో ఎక్తూ పడో. ఒక చేతితోటి రైట్ సో ఆడడం, ఇంకో చేతితోటి సో చదువుకోవడం రెండు చేయాలి. ఆన్లైన్ యాక్టివిటీస్ ద్వారా ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ పెరిగింది కాబట్టి సో దాని ద్వారా చదువుకోవడం ఆడుకోవడం రెండూ చేయాలి. అంతేగాని ఓన్లీ గేమ్స్ ఆడుకోవడం కాదు మొబైల్లో అని చెప్పేసి సో త్రిపుర గవర్నమెంట్ అనేది ఎక్తూ కేలో ఎక్తూ పడో అనేది సో ఇది లాంచ్ చేయడం జరిగింది. ఎవరు? త్రిపుర గవర్నమెంట్ అనేది. సో చదువుకోవాలి ప్లస్ ఆడుకోవాలి. నెక్స్ట్ మాలి అవార్డెడ్ ద వాట్ 500 megawatts ఆఫ్ ద సోలార్ పార్క్ ప్రాజెక్ట్ ద వాట్ ఎన్టీపీసీ. సో మన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఏదైతే ఉందో సో ఇది మాలి అనే ఆఫ్రికన్ కంట్రీ 500 megawatts ఆఫ్ ద ఈ సోలార్ పార్క్ని కట్టడానికి కోసం వాళ్ళ దేశంలో కన్స్ట్రక్ట్ చేయడానికి కోసం ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్టీపీసీకి ఇది ఇవ్వడం జరిగిందనమాట మనకి. రైట్. సో ఏ కంట్రీ? మాలి అనే కంట్రీ. సో నెక్స్ట్ వచ్చేసి ఐఐటి బాంబే డెవలప్ ద వాట్ ఇండియన్ రిసీవర్ నోన్ యాజ్ ధృవ. సో ఐఐటి బాంబే అనేది మనకి ఈ ధృవ అనేది ఒక చిప్ని డెవలప్ చేసింది. మనకి ఇప్పుడు జీపీఎస్ సిస్టమ్ కానీ ఇవన్నీ వాడుతున్నాం. రైట్. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ బేస్డ్ శాటిలైట్ అట్లాగే ఒక రిసీవర్ అనమాట. సో ఇట్ ఈస్ క్రియేటెడ్ ధృవ ఇస్ అ చిప్ కెన్ బి సో యూజ్డ్ ఇన్ ద సెల్ ఫోన్స్ అండ్ రైట్ గ్యాడ్జెట్ టు డిస్కవర్ ద వాట్ లొకేషన్స్ అండ్ రూట్ ఇన్సైడ్ ద వాట్ నేషన్. మన దేశం లోపల సో ఏదైతే ఉందో ఇది సో మన ఇది అంతా కూడా జీపీఎస్ టైప్లో పనిచేస్తుంది అనమాట. ఇది దాని పేరేంటి? ధృవ. సో ఎవరు డెవలప్ చేశారు? ఐఐటి బాంబే వాళ్ళు. ఇది చిప్ రిసీవర్ అనమాట. ఫర్ ద నావిగేషన్ పర్పస్ ఉపయోగపడుతుంది మనకి ధృవ. సో నెక్స్ట్ రవిశంకర్ ప్రసాద్ న్యూ చైర్మన్ ఆఫ్ ద వాట్ సో ఇండియన్ ఫినాన్షియల్ టెక్నాలజీ అండ్ అలైడ్ సర్వీస్. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క సో సబ్సిడరీ అన్నమాట. ఇది ఇండియన్ ఫినాన్షియల్ టెక్నాలజీ అండ్ అలైడ్ సర్వీసెస్. దీనికి రవిశంకర్ అనే అతను చైర్మన్గా సో ఎలక్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ యూనియన్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ లాంచ్డ్ ద వాట్ ఎక్స్క్లూసివ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం. సో ఈ ఎక్స్క్లూసివ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం ఏంటిదంటే వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళతోటి ఆన్లైన్లో మాట్లాడుతూ సో ఏం చేయాలంటే ఇండియాకి ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయాలన్నమాట. సో ఆ ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయడానికి కోసం ఆన్లైన్లో మాట్లాడుతున్నారు. ఇక్కడ చూడొచ్చు మన వేరే ఫారిన్ వాళ్ళతోటి ఇక్కడ సో హర్సిమ్రత్ కౌర్ మాట్లాడుతున్నారు. సో కాబట్టి అది మనం చూడొచ్చు. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటిది? సో ఎక్స్క్లూసివ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం అంటే వేరే కంట్రీస్ వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఇండియాకి ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలి. దానికోసం మన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వాళ్ళు ఏం రాశారు? సో ఇది ఎక్స్క్లూసివ్గా ఇన్వెస్ట్మెంట్ ఫోరంని లాంచ్ చేయడం జరిగింది అనమాట మనకి. రైట్. నెక్స్ట్ రాజస్థాన్ గవర్నమెంట్ ఈజ్ లాంచ్డ్ ద వాట్ ఇందిరా రసోయి యోజన.
సో ఇందిరా రసోయ్ యోజన అనేది ఒక లాంచ్ చేశారు రాజస్థాన్ గవర్నమెంట్. సో దీని ప్రకారం ఏంటిదంటే నో వన్ స్లీప్స్ వాట్ హంగ్రీ. సో నో వన్ స్లీప్స్ వాట్ హంగ్రీ, ప్రతి ఒక్కరికి రోజుకి 2 సార్లు న్యూట్రిషియస్ ఫుడ్ అనేది ఫ్రీగా పెడతారంట రాజస్థాన్ రాష్ట్రంలో. దానికోసం ఇది లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇది రాజస్థాన్ గవర్నమెంట్ లాంచ్ ద వాట్ ఇందిరా రసోయ్ యోజన. సో ఇందిరా రసోయ్ యోజన లాంచ్ చేయడం జరిగింది టు ఎన్ష్యూర్ ద వాట్ నో వన్ స్లీప్స్ హంగ్రీ ఇన్ ద స్టేట్. So right, in the state nutritious food for the what consistent rate in the going to be provided for the needy twice each day. రోజుకి 2 సార్లు న్యూట్రిషనల్ ఫుడ్ అనేది కన్సిస్టెంట్ బేసిస్ పైన ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఫ్రీగా కాదు, కన్సిస్టెంట్ బేసిస్ పైన ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్. సో మనకి సునీల్ ఛెత్రి కానీ సౌరవ్ గంగూలీ కానీ, సునీల్ ఛెత్రి అండ్ సునీల్ ఛెత్రి ఫుట్బాల్ ప్లేయర్, సౌరవ్ గంగూలీ క్రికెట్ ప్లేయర్. సో వీళ్ళిద్దరు బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ద వాట్ జేఎస్డబ్ల్యూ సిమెంట్ బ్రాండ్ అంబాసిడర్స్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. గంగూలీ అండ్ సునీల్ ఛెత్రి బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ జేఎస్డబ్ల్యూ సిమెంట్.